నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో ఎంజీసీఎం మార్కెట్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వారోత్సవాల్లో భాగంగా గీత పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక 4 సంవత్సరాల పాప చుండూరు నాగ వెంకట తనుశ్రీ భగవద్గీతలో బంగారు పతకం పొందారు. 700 శ్లోకాలు చదివి మైసూర్ సచ్చిదానంద గణపతి స్వామీజీ చేతి మీదుగా గోల్డ్ మెడల్ వచ్చిందని, నాకెంతో సంతోషంగా ఉందని, నేను ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక అని అన్నది. నాతో పాటు పెద్ద వయసు వారు కూడా 6 మంది గోల్డ్ మెడల్స్ పొందారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మరియు భక్తులందరూ పాల్గొన్నారు. స్వామీజీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. మేము ఈ విధంగా 700 శ్లోకాలు మెమరైజేషన్ చేసి స్వామీజీ చేతుల మీదుగా భగవద్గీత గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఈ భగవద్గీత చదవక ముందు, చదివిన తర్వాత అని మా లైఫ్ని చూసుకుంటే ఎన్నో రకాల అద్భుతాలు జరిగినాయి. ఈ అద్భుతాలన్నింటికీ కూడాను స్వామీజీ వారి కృపా ఆశీస్సులు మా వెన్నంటి ఉండి మమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆశీస్సుల్ని మీ అందరికీ కూడా పంచాలనే ఉద్దేశంతో అందరినీ కూడా మెమరైజేషన్ చేసి అందరూ కూడా స్వామివారి కృపకి ఆశీస్సులు కోరుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. జై గురుదత్త. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. మేము 18 అధ్యాయాలు కంఠస్థం చేసి అప్పాజీ చేతుల మీదుగా మేము గోల్డ్ మెడల్ తీసుకున్నాము. 700 శ్లోకాలు ఎక్కడైతే అక్కడ చెప్పేట్టుగా మాకు శిక్షణ ఇచ్చారు. దాంట్లో ఉత్తర్వులు వెళ్ళి మా బ్యాచ్ ఒక 1000 మంది దాకా తీసుకున్నాం అనమాట. అందులో ఈ పాప కూడా ఈ దానిలో భాగంగా ఇక్కడ పారాయణ చేయడానికి వచ్చాను. నా పేరు తనుశ్రీ. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను భగవద్గీత చదివి 700 శ్లోకాలు స్వామీజీ చేతుల మీద గోల్డ్ మెడల్ తీసుకున్నాను.